కొన్ని నైట్ ఈశ్వర్ ఈ నెల 20వ తేదీ బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి ఇటీవల 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టినటువంటి సందర్భంలో శృంగేరి పీఠం వారి అనుమతితోటి ఆలయ విస్తీర్ణ, ఆలయ జీర్ణోద్ధరణ, ఆలయ అభివృద్ధికి వచ్చేటువంటి రాజన్న భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించిన లక్ష్యంతో మరి వారి చేతుల మీదుగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఈరోజు పరిశీలించడానికి హెలిప్యాడ్ సభాస్థలిని పరిశీలించడం జరుగుతుంది. ఆనాడు బుధవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సిరిసిల్లాలో డిపిఓ డిస్ట్రిక్ట్ పోలీస్ సంబంధించినటువంటి ఎస్పీ గారి కార్యాలయం వర్చువల్గా ప్రారంభం చేయడం, కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుస్తున్న రాజన్న సిరిసిల్లకు సంబంధించి ప్రధాన 30 సంవత్సరాల నేతన్నల కళ యార్ని డిపో, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి 50 కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్న వేములవాడలో మంజూరు చేయడం జరిగింది. ఓ జీవోను కూడా విడుదల చేసిండ్రు. దానికి సంబంధించి దాన్ని కూడా నూలు డిపోను కూడా అదే రోజు ప్రారంభం చేసుకోవడం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఇంతకుముందు చెప్పినట్టు టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రాం తయారవుతూ ఉంది. రావడము హెలిప్యాడ్ దిగగానే వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్ళి మరి వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కూడా అన్ని రంగాల అభివృద్ధి పత్రంలోకి పోవాలని చెప్పని స్వామిని వేడుకునేటువంటి ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం, ఆ తదుపరి రివ్యూ, ఆ తదుపరి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఆ తదుపరి సభా స్థలిలోకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి కార్యక్రమం సంబంధించిన రూపకల్పన ప్రస్తుతానికి చేయడం జరిగింది.